గౌరవ అతిథి సిబిఐ మాజీ జేడీ రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. జై భారత్ పార్టీ వ్యవస్థాపకులు కూడా ఉన్నారు జేడీ లక్ష్మీనారాయణ గారు. నిన్న పేపర్లో చదివిన 3 అంశాలు మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను. మొదటిది, కూకట్పల్లిలో ఒక 10 ఏళ్ల అమ్మాయిని ఒక 14 ఏళ్ల స్కూల్లో చదివే విద్యార్థి అతి దారుణంగా కర్కశంగా చంపేశాడు. ఇది నేను చదివిన మొదటి వార్త. రెండవది, భూపాలపల్లిలో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఒక టీచరు తన సహ టీచర్ల మీద చర్యలు జరపాలి అని చెప్పి పిల్లలు తాగే మంచినీళ్లలో పెస్టిసైడ్ కలిపాడు. ఇది నేను చదివిన రెండవ సంఘటన. మూడవ ఘటన, ఐఐటి ఖరగ్పూర్లో ప్రొఫెసర్ అరుణ్ చక్రవర్తి అని ఆయనను ప్రొఫెసర్ ఆఫ్ స్టూడెంట్ వెల్ బీయింగ్ అనిగా నియమించడం జరిగింది. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఐఐటిలో ఒక ప్రొఫెసర్ని స్టూడెంట్ వెల్ బీయింగ్గా అపాయింట్ చేయడం, తరువాత కౌన్సిలింగ్కు, సైకియాట్రిక్ కౌన్సిలింగ్కు వచ్చే విద్యార్థుల సంఖ్య సంవత్సరాలు పెరిగిపోతున్నాయన్నది నిన్న వచ్చిన రిపోర్ట్. ఈ 3 అంశాలు చదివిన తర్వాత ఈరోజు ఈ కాన్ఫరెన్స్కు నేను వస్తున్నానని తెలిసి మీ ముందు కూడా ఈ 3 విషయాలు ప్రస్తావించాలని నేను అనుకున్నాను. ఎటువైపు వెళుతున్నాం, ఏ విధంగా సమాజం ముందుకు వెళుతోంది, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, వీటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. మరి ఐఐటి అని చదివిన పిల్లలు మరి ఫైనల్గా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారన్నది మనం ఆలోచించాల్సిన అంశం. 10వ తరగతిలో చదువుతున్న పిల్లవాడు ఇంకొక అమ్మాయిని ఎందుకు ఇంత కర్కశంగా చంపేస్తున్నాడు అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. పిల్లల భవిష్యత్తు కోరాల్సిన ఒక టీచరు ఆ పిల్లలకు ఏదైనా జరగాలని ఏమాత్రం ఇంగీత జ్ఞానం లేకుండా కూడా ఆ పిల్లలు తాగే నీళ్లలో పెస్టిసైడ్ కలిపే స్థాయికి ఒక మాస్టర్ ఎందుకు వెళ్ళిపోతున్నాడన్నది మనం ఆలోచించాల్సిన అంశం. కాబట్టి ఈ పార్శ్వభూమిలో ఈరోజు 10 టీవీ వారు ఇక్కడ పెట్టిన కార్యక్రమం, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథిగా విచ్చేసిన శ్రేయోభిలాషులు, మనమంతా అభిమానించే శ్రీ మురళీమోహన్ గారు, అనేక విషయాల పట్ల మాట్లాడుతూ ప్రజలలో ఒక చైతన్యాన్ని నిర్మించే శ్రీ జయప్రకాష్ నారాయణ గారు, కళ్యాణ్ గారు, మీ అందరికీ స్వాగతం పలుకుతూ, విద్యార్థుల ముందున్న ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే నేను ఎక్కడ చదవాలి, ఏం చదవాలి అన్నదానికి ఐ థింక్ ఈ కాఫీ టేబుల్ బుక్ అన్నది మొదటిది సమాధానం చెబుతుంది అనుకుంటాను. అంటే నేను ఎక్కడ చదవాలి, ఎందుకంటే ఈ కాఫీ టేబుల్ బుక్లో అనేక విద్యా సంస్థల గురించి మీరు ఉల్లేఖించబోతున్నారు. ఆ సంస్థలు ఇంతవరకు ఏం చేసే, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ విధంగా ఉన్నాయి, ఇంతకుముందు జయప్రకాష్ గారు చెప్పినట్టు ఎన్ని కాలేజీలు, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఆ తర్వాత ఎన్ని క్యాంపస్ ఇంటర్వ్యూలు వచ్చాయన్నది మీరు రాస్తుంటారు. అది దానివల్ల ఎక్కడ చదవాలి అన్నదానికి ఒక ఆలోచన విద్యార్థులలో, వాళ్ళ తల్లిదండ్రుల్లో వచ్చే అవకాశం ఉంది. రెండవది, ఏం చదవాలి అన్నదాని గురించి కూడా మనం ఆలోచించాలి. పిల్లలు ఏం చదవాలి అన్నదాని గురించి, నేను కంప్యూటర్ సైన్స్ చదవాలా, నేను మెకానికల్ చదవాలా, ఎందుకంటే నేను చాలా కాలేజెస్కి వెళుతుంటాను. ఇప్పుడు ఏ కాలేజీలో చూసినా బేసిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చాలా తగ్గించేశారు ఇంటేక్. ఎవరు చూసినా కూడా సిఎస్సి, ఐటీ, తర్వాత వచ్చేసి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ విధంగా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా చరిత్ర ఒకసారి చూస్తే మీరు ఆటోమొబైల్ కనిపెట్టిన తర్వాత చాలామంది ఇక ప్రపంచం అంతా కూడా మెకానికల్ ఇంజనీర్సే కావాలని చాలా సంస్థల్లో మెకానికల్ ఇన్పుట్స్ ఎక్కువ పెరిగిపోయాయి, మెకానికల్ ఇంజనీరింగ్ సీట్స్ పెరిగాయి. కానీ ఒక్కసారిగా సెమీ కండక్టర్ తయారు చేసిన తర్వాత మరి ఆటోమొబైల్ ఇంపార్టెన్స్ పోయి అందరూ ఈ సెమీ కండక్టర్ సైడ్కి వచ్చేసి. కానీ ప్రస్తుతం మీరు ప్రపంచం చూసుకుంటే ఇంతకుముందు కొన్ని సంవత్సరాల ముందు ఈ విధంగా ఉండేది అని మాట్లాడుకునేవాళ్ళం, ఇప్పుడు నెలల్లో మాట్లాడుకుంటున్నామని. పైథాన్ అన్నది రేపు ఉంటుందో లేదో మాకు తెలియదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని ఎలా తీసుకువెళుతుందో కూడా మనకు తెలియదు. ఇటువంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో విద్యార్థులు ఉన్నాయి, విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి
మనం ఎటువంటి విద్యార్థులను తయారు చేయాలన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చూస్తే ఐ థింక్ పౌల్ట్రీ ఇండియా కూడా అంటే సాధారణంగా పౌల్ట్రీ ఇండియా వారు కోళ్ల ఫారంలో కోళ్లను పెంచుతుంటారు. అంటే బ్రాయిలర్ కోళ్ల మీద వాళ్ళ వ్యాపారం ఆధారపడి ఉంటుంది. కానీ విద్యారంగంలో కావాల్సింది బ్రాయిలర్ కోళ్ళు కాదు, వేట కోళ్ళు కావాలి. ఆ విధమైన చక్కని కోళ్లను మనం తయారు చేయాలి మన విద్యా సంస్థల్లో. ఎందుకంటే చాలా చోట కామెంట్ ఏముందంటే ఈ మధ్య బ్రాయిలర్ కోళ్లను తయారవుతున్నారు మన విద్యా సంస్థల్లో అని. హారిజాంటల్ ఎడ్యుకేషన్ నుంచి వర్టికల్ ఎడ్యుకేషన్గా మారిపోయింది మన దాంట్లో. సో అటువంటి పరిస్థితులలో మనం ఏం చేయాలని ఆలోచించడం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా అనేక విద్యా సంస్థల్లో మనం పిల్లలను సాక్షరులుగా తయారు చేసి పంపిస్తున్నాం, విద్యావంతులుగా తయారు చేయట్లేదన్నది నా ఆవేదన. జయప్రకాష్ నారాయణ గారు కూడా అదే మాట్లాడారు. అందుకనే సాక్షర అన్న పదాన్ని ఒక్కసారి తిరిగి రాస్తే రాక్షస అవుతుంది అది. సో కేవలం సాక్షరులను మాత్రమే మనము విద్యా సంస్థల్లో తయారు చేసి వాళ్ళను సమాజాన్ని మీద పంపిస్తే కూకట్పల్లిలో జరిగిన సంఘటనలో మనం చూస్తున్నాం. క్రైమ్ ఎంతగా పెరిగిపోయింది సమాజంలో మనం చూస్తున్నాం. ఆర్థిక నేరాలు ఎన్ని పెరిగిపోయాయో మనం చూస్తాం. వీటన్నిటిలో చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక చోట చదువుకున్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. మరి ఒక మ్యాన్ మేకింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు జరగట్లేదు అని మనం ఆలోచించాలి. ఒక వ్యక్తి నిర్మాణం విద్యా సంస్థల్లో ఎందుకు జరగట్లేదు అన్నది మనం ఆలోచించాల్సిన అంశం. మనం ఎప్పుడూ కూడా మార్కులు, గ్రేడ్లు వీటి మీదే ఉంటున్నాము, కానీ ఒక వ్యక్తి నిర్మాణం విద్యా సంస్థల్లో జరుగుతుందా లేదా అన్నది మనం ఒకసారి పరిశీలించడం చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ మనం కేవలం మన కాఫీ టేబుల్ బుక్ గురించి కాదు. ఎందుకంటే కాఫీ టేబుల్ బుక్ అన్నది సర్వసాధారణంగా క్యాజువల్ విషయాల మీద కాఫీ టేబుల్ బుక్కులు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఒక చాలా సీరియస్ అయిన విషయం మీద ఈరోజు ఇక్కడ కాఫీ టేబుల్ బుక్ రిలీజ్ అవుతుంది. అది కూడా విద్య లాంటి విషయం మీద కాఫీ టేబుల్ బుక్. కాఫీ జనరల్గా మనకు స్టిమ్యులస్ని ఇస్తుంది, ఒక స్టిమ్యులేట్ చేస్తుంది. మేము కూడా ఇందాక వచ్చినప్పుడు మురళీమోహన్ గారు నేను ఇక్కడ కాఫీ తాగాను. సో స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈ కాఫీ టేబుల్ బుక్ కూడా మనుషుల్ని స్టిమ్యులేట్ చేయాలి అని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను. ఇట్ షుడ్ గివ్ స్టిమ్యులేషన్ టు ది పీపుల్. అందువల్ల కేవలం ఎక్కడ చదవాలి అని మాత్రమే కాకుండా ఏం చదవాలి అన్నది కూడా మనం నేర్చుకోవాలి. ఆ విధమైన విద్యార్థులను మనం తయారు చేయాలి అని అనుకుంటున్నాం. అడాప్టబిలిటీ అన్నది చాలా ముఖ్యం ఈ మధ్య విద్యార్థులకు. అడాప్టబిలిటీ లేకపోవడం వల్ల ఈరోజు పేపర్లు చూస్తే ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యలు అన్నవి చాలా ప్రధానంగా జరుగుతున్నాయి విద్యా సంస్థల్లో. ఐఐటి సాధించి అక్కడికి వెళ్ళిన పిల్లలు ఖరగ్పూర్ ఐఐటిలో చూసుకుంటే 1 నెలలో 4 ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు చూస్తే ఎందుకు జరుగుతోంది ఇది ఆలోచించండి ఒకసారి. అంటే మనం కేవలం అక్కడ వ్యక్తి నిర్మాణం కాకుండా కేవలం వాళ్లకు ఇన్పుట్స్ మాత్రమే ఇస్తున్నాం. అకాడమిక్ ప్రెషరు, పియర్ ప్రెషరు, పేరెంటల్ ప్రెషరు వీటన్నిటినీ తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనం వాళ్ళకి ఏ బేసిక్స్ ఇస్తున్నామన్నది మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఆ తర్వాత ఇంతకుముందు వారు చైనా గురించి మాట్లాడారు, క్రియేటివిటీ గురించి మాట్లాడారు. అందువల్ల మన విద్యార్థులలో క్రియేటివిటీ అన్నది మనం పెంపొందిస్తున్నామా లేదా అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వాళ్ళలో సృజనాత్మక శక్తి రావాలి, కొత్త విషయాలు తయారు చేయాలన్న ఒక భావన వాళ్ళలో కలగాలి. కాబట్టి నేను మిత్రులు సతీష్ని తర్వాత కళ్యాణ్ గారిని కోరుకుంటున్నది ఏంటంటే వచ్చే సంవత్సరం మరి ఒక టేబుల్ బుక్లో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఏ విధంగా క్రియేటివిటీని పెంపొందించి కొత్త ప్రోడక్ట్స్ దేశానికి ఇచ్చాయి అన్నది కూడా ఒక కాఫీ టేబుల్ బుక్గా రావాలని నేను ప్రధానంగా కోరుకుంటున్న అంశం. కాబట్టి ఇన్నోవేషన్ అన్న దానికి మనం ప్రధానంగా తీసుకురావాలి. చైనా అంత ముందుకు వెళ్ళిపోయిందంటే దానికి ప్రధానమైన కారణం అక్కడ విద్యార్థులలో క్రియేటివిటీ అన్నది పెంపొందిస్తున్నారు. కొత్తగా చేయాలన్న ఒక తపన వాళ్ళలో పెంపొందించడం వల్ల ప్రపంచాన్ని శాసించగలుగుతున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం మనము చైనా ఒకే విధంగా ప్రపంచ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళం, కానీ మనం పడిపోయాము. ఇప్పుడు వాళ్ళు ముందుకు వెళుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన విద్యా విధానంలో కేవలం మార్కులు, గ్రేడ్లు వీట్లకు మాత్రమే పరిమితమవుతూ, ఇంతకుముందు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ రావడం అంటే చాలా పెద్ద విషయం. ఈరోజు 98 కన్నా తక్కువ ఎవరికీ లేవు. ప్రతి ఒక్కరికి 98% వస్తున్న ఈ సందర్భంలో ఒకవైపు మళ్ళా మీరు చూస్తే ప్రథమ్ అనే సంస్థ రిపోర్ట్ ఇస్తుంటుంది ప్రతి సంవత్సరం.
ఒక 8వ క్లాసు చదివే పిల్లవాడికి 3వ క్లాసు మ్యాథ్స్ కూడా సాల్వ్ చేయలేకపోతున్నాడన్న స్థాయిలో మనం ఉన్నాం. మరి దానికి కారణం ఏంటి? మరి 10th క్లాస్లో ఇన్ని మార్కులు ఎలా వస్తున్నాయి అన్నది కూడా చూడాల్సిన అంశం. సో వీటన్నిటినీ కూడా మనము పరికించాలి, మనము చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా కూడా మార్వాడి గోబ్యాక్ అట, మార్వాడీలు గోబ్యాక్ అట, ఈ విధమైన విధానం నడుస్తుంది. మరి చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా అందరినీ ఒక చోట ఉంచి అందరం కలిసి ముందుకు వెళ్దామనుకున్న ఆలోచనలు ఉన్న వాళ్ళం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం మనం ఆలోచించండి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం చదువుకున్న దానికి సరి అయిన గుర్తింపు లేదు, ఆ చదువుకి సరి అయిన ఉద్యోగాలు మనకు రావట్లేదు. దానివల్ల ఏంటంటే ఒక రకమైన అసహనం పెరిగిపోతుంది సమాజంలో. కాబట్టి ఇటువంటి వాళ్లకు ఆజ్యం పోసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అమెరికా వాళ్ళు భారతదేశీయులందరినీ పంపించేస్తే భారత్ గోబ్యాక్ అంటే, బెంగళూరులో పనిచేస్తున్న మన వాళ్ళందరినీ కూడా మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటే ఏం జరుగుతోంది దేశంలో అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇటువంటి ఆలోచనలు మన విద్యా సంస్థల్లో మొదలవుతున్నాయంటే మనం ఒక వ్యక్తి నిర్మాణాన్ని చేయట్లేదు అన్నది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మీ అందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే మన కళాశాలల్లో వ్యక్తి నిర్మాణం మొదలు పెడదాం. మన కళాశాల నుంచి బయటికి వచ్చిన విద్యార్థి రేపు సమాజానికి ఒక మార్గదర్శనం చేసే వ్యక్తిగా మారాలి. కేవలం ఒక ఉద్యోగం సంపాదించి జీతం ఆర్జించే వ్యక్తిగా తయారవ్వకూడదు. సమాజాన్ని మార్గదర్శనం చేయాలి. తన ముందు వచ్చిన విషయాలను పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకొచ్చే నిర్ణయ క్షమత కూడా ఆ విద్యార్థులలో మనం పెంపొందించాలి అన్నది. ఎందుకంటే లైఫ్ స్కిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ పిల్లలకు. కాబట్టి వీటిని కూడా నేర్పించాలి. ఇంతకుముందు దీని అవసరం ఉండేది కాదు. మేము చదువుకుంటున్నప్పుడు ఈ లైఫ్ స్కిల్స్ ఇలాంటివి ఎక్కడా నేర్పించేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇళ్లలో నేర్చుకునేవాళ్ళం, క్లాసుల్లో నేర్చుకునేవాళ్ళం, సమాజం నుంచి నేర్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు టోటల్గా కంపార్ట్మెంటలైజ్ అయిపోయింది. అప్పుడు కాలేజీకి వెళితే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉన్న వ్యక్తిని మీరు తయారు చేస్తున్నారు. కానీ మేము కోరుకుంటున్నది ఏంటంటే ఒక ఇంజనీరు మనిషిగా తయారు చేసే వ్యక్తిని మీరు సమాజానికి ఇవ్వాలన్నది మా ప్రగాఢమైన కోరిక. ఎందుకంటే ఐన్స్టీన్ ఏమన్నారంటే చదువు అంటే ఏంటంటే వారు ఏమన్నారంటే మనము స్కూల్లోనూ కాలేజీల్లోనూ నేర్చుకున్నదంతా మర్చిపోయిన తరువాత మన దగ్గర ఏం మిగులుతుందో అదే నిజమైన విద్య అంటాడు. కాబట్టి మన వ్యక్తి నిర్మాణం అన్నది చాలా ప్రధానమైన విషయం. ఈ విషయంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. కాబట్టి విద్యార్థులను అడాప్టబుల్గా తయారు చేయండి. ఏ విధమైన పరిస్థితి వచ్చినా కూడా నేను ఎదుర్కొనగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఆ విద్యార్థుల్లో కనుక మనం ఇవ్వగలిగితే అది నిజమైన కాంట్రిబ్యూషన్ అవుతుంది. కాబట్టి ఈ సందర్భాలను అన్నింటినీ పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ 10 టీవీ వారి ఆధ్వర్యంలో వారు చెప్పారు, సతీష్ ఎప్పుడు నేను మాట్లాడుతుంటాను, ఒక సమాజం కోసం ఏమైనా చేయాలన్న తపనతో 10 టీవీ ఎప్పుడు కూడా పనిచేస్తుంటుంది. ఏ పార్టీల వైపు ఒక స్టాండ్ తీసుకోకుండా సమాజానికి చక్కని విషయాలు అందించే ప్రయత్నంలో వారు చేస్తున్న ఈ ప్రయత్నానికి కూడా విజయం జరగాలని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరూ కూడా ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, నేను గారి మాట్లాడిన అంశాలను నెగటివ్గా తీసుకోకండి. ఒక బాధ్యతగా మనం అందరం కూడా ఆలోచించడం మొదలు పెడితే నేనేం చేయాలి ఈ దేశ నిర్మాణానికి. నా కాలేజ్ స్టూడెంట్ అమెరికా ఎంబసీ ముందు నిలబడకూడదు, అమెరికా వాడు మా ఎంబసీ ముందు నిలబడాలన్న ధోరణి మనలో ఉండాలి. ఆ విధమైన ఇన్నోవేషన్స్ మనం తీసుకురావాలి అన్నది ప్రధానమైన కోరిక. మీ ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ నుంచి సంవత్సరానికి ఒక ఇన్నోవేషన్ భారతదేశానికి ఇవ్వండి అని నేను మిమ్మల్ని ప్రగాఢంగా కోరుకుంటున్నాను. అటువంటి విధంగా మనం మార్చగలిగితే ఇండియా విల్ బి నంబర్ 1. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు.